మరోవైపు నియోజకవర్గాల్లో నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీలోని ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. గోదావరి జిల్లాలో ఇప్పటికే గోపాలపురం, అనపత్తి, పోలవరం నియోజకవర్గాల్లోని అభ్యర్థులపై పంచాయతీ కొనసాగుతుండగా ఇప్పుడు వాటికి ఉండి రచ్చ కూడా తోడైంది. ఉండి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు. అయితే తాజాగా పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కన్ఫర్మ్ అయిందన్న వార్తలు స్థానిక టీడీపీలో రచ్చరాజేశాయి. ఈ వార్తలతో రామరాజు వర్గం ఆందోళనకు దిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ అయిన రామరాజు టికెట్ విషయంలో తనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా ఏ విధంగా నా సీటు విషయంలో సంకోచంగా కానీ ఏమీ మాట్లాడాల. ఆయన చాలా క్లియర్గా ఉన్నాను, నేను క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు వరకు మాకైతే ఏ విధమైన వేరేగా ఆయన సార్ అయితే నాకు చెప్పలా. మరోవైపు పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను తప్ప తాను ఎలాంటి కండిషన్స్ పెట్టలేదంటున్నారు రఘురామకృష్ణరాజు. ఉండి టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు చెప్పలేదని స్పష్టం చేశారు. India now is a very significant power in the world, economically, diplomatically, through its enormous soft power. India has shown great resilience, how it brought the vaccination and became the vaccination provider to the world. India was the world's largest economy 1,000 years ago. It should happen again. This and more. Streaming on News 9+. నాకు తెలిసి నాకు చెప్పలేదు. మరి ఉండి సీటు నీకు అని ఆయన నాకు చెప్పలేదు. ఉండి సీటు నీకు లేదు అని రామరాజు గారికి చెప్పలేదు. నాకు తెలిసినంత నాకైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. రామరాజు గారు కూడా చెప్పారు. ఇక ఉండి టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ కేటాయించడాన్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. తాను ఖచ్చితంగా పోటీలో ఉంటానని స్పష్టం చేసిన శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరోవైపు ప్రజాగళం సభలతో ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు చంద్రబాబు. పల్నాడు జిల్లా క్రోసూరు సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్యాన్ తిరిగి లేవకుండా సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. పెంచిన పెన్షన్ను ఈ ఏప్రిల్ నుండి అమలు చేసి అందిస్తామన్నారు. ఏప్రిల్ నుంచే ఈ యొక్క పెంచిన పెన్షన్ల విధానం అమలవుతుంది. జూన్ లో ఫలితాలు వస్తాయి. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అదనంగా 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఓవైపు జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలోని ఇబ్బందులను పరిష్కరిస్తున్న చంద్రబాబు, మరోవైపు ప్రజాగళం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.